అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి కాంపిటేటివ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. మరి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్ సంబంధించి అఫీషియల్గా మనకు రైల్వే వాళ్ళు మార్క్ టెస్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. సో 100 ప్రశ్నలు సేమ్ ఎగ్జామ్ ఎలా ఉంటాయి అలాగే 100 ప్రశ్నలు తయారు చేయడం జరిగింది. 40 జనరల్ అవేర్నెస్, 30 మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, తర్వాత 30 వచ్చేసి రీజనింగ్ ప్రశ్నలు ఉన్నాయి. సో నేను ఈ యొక్క 100 ప్రశ్నలు ఆల్రెడీ నేను సాల్వ్ చేసేసాను. సో మీకైతే ఇవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క 100 క్వశ్చన్లు కూడా ప్రజెంట్ ఫస్ట్ వీడియోలో చూసుకున్నట్టయితే మీకు ఈ యొక్క ఏదైతే జనరల్ అవేర్నెస్ పార్ట్ ఉందో అందులో 1 to 20 క్వశ్చన్స్ ఈ వీడియోలో వస్తాయి. నెక్స్ట్ వీడియోలో 21 to 40, తర్వాత మీకు మ్యాథ్స్ కూడా 15 అనేది చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి వీడియో లెంత్ ఎక్కువ కాకుండా సో మీకు అన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. సో ఇక్కడ మీకు ఏం జరుగుతుందంటే ఇప్పుడు కేవలం మీకు అక్కడ ఉన్నటువంటి ఆన్సర్లే కాకుండా మన వీడియో చూడడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీకు అక్కడ ఉన్నటువంటి ఆన్సర్లు మాత్రమే కాకుండా డైరెక్ట్ క్వశ్చన్ ఆన్సర్ కాకుండా ఇంకా వాటికి రిలేటెడ్ మ్యాటర్ కూడా నేను ఇక్కడ అందిస్తాను. దీని ద్వారా ఏమంటే ఇలాంటి ప్రశ్నలు పడేటువంటి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో ఎక్కువగా. సో కాబట్టి వీడియో అయితే చూడండి. సో ఇప్పుడైతే మనం ఇంగ్లీష్లో క్వశ్చన్స్ అనేది సెలెక్ట్ చేసుకున్నాం. సో నేనైతే ఎగ్జామ్ బిగిన్ చేస్తున్నాను. సో ఇక్కడ మీకు 20 క్వశ్చన్లు నేను చెప్తాను. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అటువంటిది ఏముందనేటువంటిది, హూ ఈజ్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా యాజ్ ఆఫ్ నవంబర్ 2020 నవంబర్ 2020 నాటికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా ఎవరు ఉన్నారనేటువంటిది అడుగుతున్నారు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే సునీల్ అరోరా అండి. సో మన క్వశ్చన్ కావాల్సిన తెలుగులో కూడా చూసుకోవచ్చు. సో నవంబర్ 2020 నాటికి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎవరు అనేటువంటిది. సో కాబట్టి మీరు ఇంగ్లీష్ అండ్ తెలుగు రెండులో చూసుకోవచ్చు కాబట్టి ప్రాబ్లం అయితే ఉండదు. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో నేను చెప్పాను. సో ఈ విధంగా మార్క్ టెస్ట్ రాయాలంటే వీడియో చేశాను కదా ఆ వీడియోలో. సో ఇప్పుడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఎవరంటే మనకు చూసుకోవచ్చు సునీల్ అరోరా అండి. సో సునీల్ అరోరా అంటే దీనికి ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ప్రీవియస్గా ఎగ్జామ్స్లో వచ్చినటువంటి పాయింట్స్ ఇవన్నీ కూడా. సో ఇప్పుడైతే మనం చూద్దాం, ఎందుకంటే ఇవన్నీ కూడా మనకు చాలా అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్స్. సో చూడండి, ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏమైనా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అయ్యాడు. మరి ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే మనకు ఎవరు, సునీల్ అరోరా గారు అయితే ఉన్నారు. అలాగే మనకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్తో పాటు 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. ఎంతమంది? 2 ఎలక్షన్ కమిషనర్లు ఉంటారు. అందులో ఒకరు ఎవరంటే సుశీల్ చంద్ర. నెక్స్ట్ రెండో వ్యక్తి ఎవరంటే మనకు రాజీవ్ కుమార్. సో రెండో వ్యక్తి ఎవరంటే మనకు రాజీవ్ కుమార్. సో ఈయన ఇటీవలనే ఎన్నిక కావడం జరిగింది. రాజీవ్ కుమార్ గారు రీసెంట్ కరెంట్ అఫైర్ లాస్ట్ 3 monthsలో ఈయన ఎన్నిక కావడం జరిగింది ఈ యొక్క ఎలక్షన్ కమిషనర్గా. మరి ఈయన ఎన్నిక కాకముందు ఎవరు ఉండేవాళ్ళంటే ఇక్కడ అశోక్ లవాసా గారు ఉండేవారు. సో ఇక్కడ అశోక్ లవాసా గారు ముందు ఉండేవారు. ప్రజెంట్ వచ్చేసి ఒకరు సుశీల్ చంద్ర, 2 రాజీవ్ కుమార్. ఇవి గుర్తుపెట్టుకోండి. రీసెంట్ కరెంట్ అఫైర్స్ నేను ఇక్కడ చెప్తున్నాను. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరంటే రాజీవ్ కుమార్. రీసెంట్గా ఎవరు ఎన్నికయ్యారు ఎలక్షన్ కమిషనర్ అంటే రాజీవ్ కుమార్ ఆన్సర్ అవుతుంది. ఒకవేళ అశోక్ లవాసా గారి గురించి కూడా అడగచ్చు, ఎందుకంటే ఆయన ఇటీవల రిజైన్ చేసి ఇంకో కొత్త పదవికి వెళ్ళారు, అందుకోసం రిజైన్ చేయాల్సి వచ్చింది. కాబట్టి అశోక్ లవాసా గురించి చూసుకున్నట్టయితే ఈయన గతంలో మనకేంటి ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు. ఎందుకు రిజైన్ చేశాడు అంటే దీనికి ఒక గొప్ప పదవి వచ్చింది. అదేంటంటే ఏడీబీ అంటే ఏంటి మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఈ యొక్క ఏడీబీ యొక్క వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కావడం జరిగింది. ఏడీబీ యొక్క వైస్ ప్రెసిడెంట్గా పదవి వచ్చింది. సో అందుకోసం అనేసి ఈయన ఇంకా ఆ పోస్ట్కి రిజైన్ చేసి ఎలక్షన్ కమిషనర్గా రిజైన్ చేసేసి ఈయన ఎక్కడికి వెళ్ళాడు, ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్గా వెళ్ళడం జరిగింది. మరి ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ అనేటువంటిది ఎప్పుడు స్థాపించారు, అలాగే ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ సంబంధించి హెడ్ క్వార్టర్స్ అనేటువంటిది ఎక్కడ ఉంది, సో ఆ విషయాలన్నీ కూడా మనమైతే ఇప్పుడు చూద్దాం. సో మనకు ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. నేను ఇప్పుడు చెప్పబోయేటువంటి పాయింట్స్ అన్ని కూడా, అలాగే తర్వాత నేను ఎలక్షన్ కమిషన్ సంబంధించి కూడా కొన్ని పాయింట్స్ చెప్తాను. సో మొదటగా ఏడీబీ ఏంటంటే మనకు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్. మరి ఎప్పుడు స్థాపించారంటే 19 డిసెంబర్ 1966. సో ఆల్మోస్ట్ దాదాపుగా 54 సంవత్సరాలు అవుతుంది. సో ఎగ్జాక్ట్గా ఈరోజు 19 డిసెంబర్. సో నేను ఈరోజు మార్క్ టెస్ట్ లింక్ వచ్చింది, ఈరోజు నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. సో మరి ఈ యొక్క 1966 ఎగ్జాక్ట్గా మనకు చూసుకున్నట్టయితే ఈరోజు 19 డిసెంబరే. కానీ మీరు వీడియో చూసే సమయానికి 20 డిసెంబర్ అయ్యవచ్చు. సో ఈ రోజున స్థాపించడం జరిగింది. ఇది ఎప్పుడు స్థాపించారని అడిగితే ఒకవేళ మరి దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ అని అడగచ్చు. సో మనీలా, ఫిలిప్పైన్స్. సో ఫిలిప్పైన్స్ దేశంలోని మనీలా అనేటువంటిది మనకి ఇక్కడ దీని యొక్క హెడ్ క్వార్టర్స్, ఈ యొక్క ఏడీబీ బ్యాంక్ యొక్క హెడ్ క్వార్టర్స్. మరి అలాగే వైస్ ప్రెసిడెంట్ ఎవరంటే అశోక్ లవాసా తెలుసుకున్నాం. మరి ప్రెసిడెంట్ గురించి కూడా అడగచ్చు కదా. సో ఇతనికంటే హెడ్ కదా ప్రెసిడెంట్ అనే వ్యక్తి. కాబట్టి ప్రెసిడెంట్ ఎవరంటే ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎవరంటే మసత్సుగు, ఇంకా రాష్ట్రం చూడండి మసత్సుగు అసవకా. సో ఇతను వచ్చేసి మనకు ఈ యొక్క ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రెసిడెంట్. సో ఇక్కడ నేను ఏం చేశాను, మొదట ఇక్కడ ఎలక్షన్ కమిషనర్ గురించి అడిగితే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడిగాడు ఇక్కడ క్వశ్చన్లో. నేను ఇక్కడ ఏం చేశాను, వీటితో పాటు
మిగిలినటువంటి ఇద్దరు ఎలక్షన్ కమిషనర్ గురించి చెప్పాను. అలాగే కొత్తగా వచ్చినటువంటి రాజీవ్ కుమార్ గారు రావడం జరిగింది ఎలక్షన్ కమిషనర్ అని చెప్పాను. తర్వాత ఈయన ముందు ఎవరున్న వాళ్ళంటే అశోక్ లవాసా గారు ఉన్నారు. మరి ఆయన ఎందుకు రిజైన్ చేయడం జరిగిందంటే అతనికంటే గొప్ప పదవి వచ్చింది, అది కూడా రీసెంట్గానే వచ్చింది, అంతే కదా. సో కాబట్టి అక్కడ తెలుసుకున్నాం వైస్ ప్రెసిడెంట్గా ఏడీబీ వచ్చిందని. మరి ఏడీబీ కూడా ఇక్కడ లింక్ వచ్చింది కాబట్టి మరి ఏడీబీ అంటే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ గురించి కూడా ప్రెసిడెంట్ దాన్ని ఎప్పుడు హెడ్ క్వార్టర్స్ ఎప్పుడు ఏర్పాటు చేస్తారు. సో ఇంతకుమించి మనకు అవసరం లేదు, ఏడీబీ గురించి ఇంతకుమించి అడగరు. సో ఇది సో ఇలా మనం చదువుకున్నాం. నెక్స్ట్ ఇంకా ఎలక్షన్ కమిషన్ విషయానికి వచ్చినట్టయితే మరి రాజ్యాంగంలోని 15వ భాగంలో మనకు ఎలక్షన్ కమిషన్ గురించి అంతా ఉంటుంది. సో మీకు అర్థమవుతుందా? సో భారత రాజ్యాంగంలోని 15వ భాగంలో మనకు ఎలక్షన్ కమిషన్ గురించి అంతా కూడా మనకు మెన్షన్ చేస్తుంటారు. ఆర్టికల్ చూసుకున్నట్టయితే 324 నుంచి 329 వరకు, ఆర్టికల్ నెంబర్ 324 నుంచి 29 వరకు మనకు ఎలక్షన్స్ గురించి తెలియజేస్తుంది భారత రాజ్యాంగం 15వ భాగం. మీకు భాగం కూడా అడగచ్చు, 15వ భాగం గుర్తుపెట్టుకోండి. ఆర్టికల్స్ ఏవంటే 324 నుంచి 29 వరకు. మరి ఎలక్షన్ కమిషన్ గురించి ముఖ్యంగా తెలియజేస్తే ఆర్టికల్ ఏదని అడుగుతారు డైరెక్ట్గా, 324 ఫస్ట్ ఆర్టికలే. తర్వాత ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ఇప్పుడు ప్రజెంట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ అడిగాడు. తర్వాత ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరు అని అడిగేటువంటి ఛాన్స్ అయితే మనకు 100% ఉంది, ఎన్నోసార్లు అడిగాడు. ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎవరంటే మనకు సుకుమార్ సేన్. సో నేను ఇక్కడ చాలా పాయింట్స్ అనేది మీకు చెప్తున్నాను, గమనించాలి. ఏ ఛానల్లో కూడా మీకు ఇలాంటి కంటెంట్ అయితే లభించదు. సో కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులకి అయితే షేర్ చేయండి. సో ఇప్పుడు దీనికి ఇంకా అయిపోలేదు, ఇంకా కొంచెం చెప్తాను పాయింట్స్. సో సుకుమార్ సేన్ అనేటువంటి ఆయన ఫస్ట్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్, ప్రజెంట్ సునీల్ అరోరా. మీకు వచ్చేసి ఇంకా ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ చెప్పాను. రీసెంట్గా మనకు ఎలక్షన్ జరిగాయి. మరి కొత్తగా ఈసారి ఏంటి వీవీప్యాట్ అనేటువంటి తీసుకొని రావడం జరిగింది. మరి వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ అనేటువంటిది ఎగ్జామ్స్లో అడుగుతున్నాడు. మరి వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి? మనకు ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్. ఓటర్ వెరిఫైయబుల్ పేపర్ ఆడిట్ ట్రయల్ అనేటువంటిది ఇక్కడ మనకి ఏంటి వీవీప్యాట్ యొక్క ఫుల్ ఫామ్ కొత్తగా తీసుకొని వచ్చారు. సో తర్వాత గతంలో మనకు ఎలక్షన్ రీఫార్మ్ సంబంధించి ప్రముఖమైన వ్యక్తి ఎవరు అంటే అడగచ్చు. మేజర్గా ఎలక్షన్స్లో రీఫార్మ్ తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు అడగచ్చు. సో టిఎన్ శేషన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. ఈయన గతంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్గా పనిచేశాడు. సో టిఎన్ శేషన్ అనే ఆయన మనకు ఎలక్షన్స్లో మేజర్గా రీఫార్మ్ తీసుకొని రావడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇంకా వీవీప్యాట్ అనేది వచ్చింది. ఇంకా ఎలక్షన్స్ అంటే మనకు రీసెంట్గా మనకు లోక్సభ ఎలక్షన్లు జరిగాయి. ఎప్పుడు మనకు 2019లో మనకు లోక్సభ ఎలక్షన్ జరిగాయి. మరి ఆ యొక్క లోక్సభ ఎలక్షన్ అనేటువంటిది ఎన్నో లోక్సభ ఎలక్షన్లు అని అడగచ్చు. సో మనకి ఎన్నో అంటే రీసెంట్గా జరిగిన ఎలక్షన్ కమిషనర్ ఎలక్షన్లు 17వ లోక్సభ ఎలక్షన్లు, 17th లోక్సభ ఎలక్షన్స్. మరి ఈ యొక్క లోక్సభ ఎలక్షన్లో అతి పిన్న వయస్కురాలు ఎవరు, మహిళ ఎవరు, అలాగే అంటే ఎక్కువ ఏజ్ ఉన్న క్యాండిడేట్ ఎవరు ఎన్నికయ్యారు, తర్వాత స్పీకర్ ఎవరు అనేటువంటి అడిగే ఛాన్స్ ఉంది. మరి ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వచ్చాయనేటువంటిది అడగచ్చు. తర్వాత ఫస్ట్ లోక్సభ ఎలక్షన్స్ అనేటువంటిది ఎప్పుడు జరిగాయి. సో అలాగే స్పీకర్ ఫస్ట్ స్పీకర్ ఎవరు, ప్రెజెంట్ స్పీకర్ ఎవరు, డిప్యూటీ స్పీకర్ ఎవరు. అలాగే దీనికి రిలేటెడ్గా మీకు ఆర్టికల్స్ కొన్ని ఉంటాయి. స్పీకర్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ అనేటువంటిది ఉండడం జరిగింది. దీంతోపాటు లోక్సభ గురించి తెలుసుకున్నారు కాబట్టి రాజ్యసభ గురించి తెలుసుకోవాలి. మరి ప్రెసిడెంట్ ఎంతమంది నామినేట్ చేస్తాడు ఏంటి అనేటువంటి వాటి మీద బిట్స్ పడుతున్నాయి. సో టోటల్ స్ట్రెంత్ ఎంత, లోక్సభ స్ట్రెంత్ ఎంత, అలాగే రాజ్యసభ స్ట్రెంత్ ఎంత, అలాగే వాటికి సంబంధించి కొన్ని లోక్సభలో కూడా మనకు ప్రజెంట్ అంటే లోక్సభకు సంబంధించి సెక్రటరీ జనరల్ అనేటువంటి వ్యక్తులు ఉంటారు. సో వీళ్ళ అందరి గురించి కూడా అపోజిషన్ అంటే లీడర్ ఆఫ్ ది హౌస్ అంటే స్పీకర్ ఉంటాడు, తర్వాత లీడర్ ఆఫ్ ది హౌస్ ఉంటాడు, తర్వాత మనకు అపోజిషన్ లీడర్ ఎవరు అనేటువంటిది ఉండడం జరుగుతుంది, సెక్రటరీ జనరల్ ఉండడం జరుగుతుంది లోక్సభకు సంబంధించి. సో ఇలా ఇన్ని పాయింట్స్ అనేటువంటిది మీరు తెలుసుకోవాలి. సో ఇన్ని పాయింట్లు అనేటువంటిది మీరు తెలుసుకుంటే మీరు ఎగ్జామ్లో ఏదైనా కూడా రాయగలరు. సో నేను ఇక్కడ చాలా వరకు పాయింట్స్ అనేవి చెప్పాను. ఇంకా మీకు ఏం చెప్పలేదంటే లోక్సభ ఎలక్షన్ గురించి నేను చెప్పలేదు. సో ఆల్రెడీ లోక్సభ ఎలక్షన్ సంబంధించి ఒక వీడియోలో ఆల్మోస్ట్ 3 hours వీడియో సచివాలయం సంబంధించి చేసినప్పుడు నేను చెప్పాను. సో ఒకసారి మీరు సెర్చ్ చేయండి, 3 hours వీడియో మన ఛానల్లో ఉంటుంది. సో అక్కడ ఉంటుంది వీడియో అయితే నేను కింద వీడియో కింద ఐ సింబల్ ఉంటుంది, 3 dots మీద క్లిక్ చేస్తే ఐ సింబల్ అనేది వస్తుంది, అక్కడ నేను ఇచ్చుంటాను. లేదంటే వీడియో ఎండింగ్లో కూడా ఆ వీడియో ఇచ్చుంటాను. సో ఒకసారి ఆ వీడియో చూడండి, అక్కడ చాలా మ్యాటర్ మీకు కవర్ అవుతుంది. ఆ 3 hours వీడియో చూసుకుని ఉంటుంది జనరల్ అవేర్నెస్ సంబంధించి. సో ఇదండి దీని గురించి అయితే. సో నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. సో చూడండి, ఈ క్వశ్చన్ డిస్కస్ చేయడానికి ఎంతసేపు పట్టిందో మనకు. సో ఇలా మనం ఇలా క్వశ్చన్ చదివినప్పుడు అలా దాని గురించి అంత మ్యాటర్ తెలుసుకుంటే కంపల్సరీగా మనకు ఇలాంటివే బిట్స్ పడేది. ఎన్నో ఎగ్జామ్స్లో అడిగినటువంటి ప్రశ్నలు ఇప్పుడు నేను చెప్పినటువంటి అన్నీ కూడా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నీఫా అనేటువంటిది ఏంటంటే అందరికీ తెలుసు, నీఫా వైరస్. సో అందరికీ తెలుసు కదా ఇది. సో నీఫా వైరస్ ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నీఫా అనేటువంటిది ఏంటంటే వైరస్. నెక్స్ట్ చూద్దాం. హూ ఓన్ ద మెన్స్
సింగిల్స్ టైటిల్ ఆఫ్ ద ఫ్రెంచ్ ఓపెన్ 2020 టెన్నిస్ టోర్నమెంట్. మరి ఫ్రెంచ్ ఓపెన్ 2020ని గెలిచినటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటిది ఇక్కడ మీకు ప్రశ్న. సో మరి దీనికి కరెక్ట్ అయిన సమాధానం ఏంటంటే ఒకసారి చూసుకున్నట్టయితే ఫ్రెంచ్ ఓపెన్ ఎవరు గెలిచారు? ఆప్షన్ ఏలో ఉండే డొమినిక్ థీమా, ఆప్షన్ బిలో రఫేల్ నాదాల్, ఆప్షన్ సి రోజర్ ఫెదరర్, ఆప్షన్ డి పీటర్ సాంప్రాస్. మరి ఎవరంటే అండి గెలిచినటువంటిది రఫేల్ నాదాల్. ఆప్షన్ 2లో ఉన్నటువంటి రఫేల్ నాదాల్ అయితే గెలవడం జరిగింది. సో మరి దీనికి సంబంధించి కొద్దిగా మ్యాటర్ ఏంటంటే మనం చూసుకోవాలి. ఎందుకంటే మనకి గ్రాండ్ స్లమ్స్ అనేటువంటిది మనకు చాలా ఇంపార్టెంట్. గ్రాండ్ స్లమ్స్ అంటే ఏంటంటే మొత్తం 4 వస్తాయి. చూడండి నేను ఇక్కడ చాలా మ్యాటర్ చెప్తాను, గమనించాలి. మొత్తం 4 గ్రాండ్ స్లమ్లు వస్తాయి. సో ఆ గ్రాండ్ స్లమ్ సంబంధించి నేను ఎప్పుడు స్టార్ట్ చేశారు, అలాగే వాటి యొక్క కోర్ట్ ఏది, అలాగే ప్రజెంట్ టైటిల్స్ ఎవరు, అలాగే ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినటువంటి వ్యక్తులు ఎవరు. సో మెన్స్లో అంటే నేను చెప్తాను. ఇక్కడ మెన్ గురించి వస్తుంది కాబట్టి మెన్స్ గురించి టోటల్ చెప్పేస్తాను. ఇక్కడ ఉమెన్ గురించి మళ్ళీ అయితే మాట్లాడుకుందాం. మొట్టమొదటిగా ఇప్పుడు మొత్తం 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి. మనకు ప్రతి ఇయర్ కూడా 4 గ్రాండ్ స్లామ్ జరుగుతాయి. ఒకటి వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ అండి, సెకండ్ వచ్చేసి మనకు వచ్చేసి ఫ్రెంచ్ ఓపెన్. నేను ఇక్కడ ఎలా చెప్తున్నానంటే అవి మన్సూర్లాగా జరిగే ప్యాటర్న్ బట్టి చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి థర్డ్ వచ్చేసి వింబల్డన్ ఓపెన్, ఫోర్త్ వచ్చేసి యుఎస్ ఓపెన్. సో మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేటువంటిది మనకు ఏ మంత్స్లో ఆడతారు అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే జనవరిలో మనకు ఆడుతుంటారు దీన్ని. సో జనవరిలో ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేటువంటి జరుగుతుంటుంది. మరి ఫ్రెంచ్ ఓపెన్ అనేటువంటిది ఏదైతే ఉందో అది మే టు జూన్ మధ్యలో అయితే మనకు జరుగుతుంటుంది. జూన్లో అంటే మే నుంచి జూన్లో ఎప్పుడైనా జరగచ్చు ఆ టైంలో. వింబల్డన్ వచ్చేసి మనకు జూన్ టు జూలై, సో జూన్ జూలై నెలలో జరుగుతుంటుంది ఈ యొక్క వింబల్డన్ అనేటువంటిది. యుఎస్ ఓపెన్ వచ్చేసి మనకు ఆగస్టు సెప్టెంబర్ ఈ యొక్క మంత్స్లో జరుగుతుంటుంది. అంటే నేను మంత్స్ వరకు ఇక్కడ రాశాను, సో మీకు అర్థం చేసుకోవడానికి. మరి ఇప్పుడు ఇవి ఏ కోర్ట్స్లో ఆడతారు, అలాగే వీటికి సంబంధించి ఇయర్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది ఈ యొక్క అనేటువంటిది మనం తీసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఓల్డెస్ట్ నుంచి న్యూయెస్ట్ వస్తాను. ఓల్డెస్ట్ గ్రాండ్ స్లామ్ ఏదంటే మనకు వింబల్డన్ గ్రాండ్ స్లామ్ అనేది గుర్తుపెట్టుకోండి. 1878 నుంచి దీన్ని ఆడుతున్నారు ఈ యొక్క వింబల్డన్ ఓపెన్ అనేటువంటిది. సో గుర్తుపెట్టుకోవాలి, వింబల్డన్ ఓపెన్ ఎప్పుడు నుంచి ఆడుతున్నట్టే 1877. మరి మొట్టమొదటిసారిగా ఈ కోవిడ్-19 సిచ్యువేషన్ వల్ల ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ, అంటే వరల్డ్ వార్ 2 తర్వాత ఇప్పటివరకు ఎప్పుడు క్యాన్సిల్ అవ్వలేదు, వరల్డ్ వార్ టైమ్స్లో క్యాన్సిల్ అయింది కానీ. సో ఇప్పుడు మరి కోవిడ్ సిచ్యువేషన్ వల్ల 2020లో ఈ యొక్క వింబల్డన్ అనేటువంటి జరగలేదు. కాబట్టి మీరు వింబల్డన్ సంబంధించి ఈ సంవత్సరం జరగలేదు కాబట్టి 2019 విన్నర్స్ గుర్తుపెట్టుకోండి. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యుఎస్ ఓపెన్ 2020 జరిగాయి. అవి గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. మెన్స్ సింగిల్స్, ఉమెన్ సింగిల్స్ మ్యాక్సిమం అవి 2 గుర్తుపెట్టుకొని చాలు. డబల్స్, మిక్స్డ్ డబల్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలంటే కష్టము. మ్యాక్సిమం ఎగ్జామ్స్లో కూడా ఎక్కువగా మెన్ సింగిల్స్ అడుగుతాడు. సో వింబల్డన్ మాత్రం 2019 గుర్తుపెట్టుకోండి. ఇవి ఆస్ట్రేలియన్, ఫ్రెంచ్, యుఎస్ మాత్రం లేటెస్ట్ గుర్తుపెట్టుకోండి. నెట్లో సర్చ్ చేసినా వస్తాయి. వీళ్ళంతవరకు నేను కొన్ని కవర్ చేయడం జరుగుతుంది. సో నేను ఇప్పుడు ఏం చెప్పాను, ఓల్డెస్ట్ వచ్చేసి వింబల్డన్ 1875 నుంచి ఆడుతున్నారు. దీని తర్వాత వచ్చినటువంటిది ఏంటంటే 1881 నుంచి మనకు ఈ యొక్క యుఎస్ ఓపెన్ అయితే రావడం జరిగింది. తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ 1891 రావడం జరిగింది. ఇంకా రీసెంట్ లాస్ట్గా వచ్చినది ఏదంటే ఆస్ట్రేలియన్ ఓపెన్ 1905 నుంచి ఆడుతున్నారు. సో 1905 నుంచి ఆస్ట్రేలియన్ ఓపెన్ అంటే ఆడుతున్నారు. చూసుకున్నట్టయితే మీకు ఆట అర్థమైంటుంది. మంత్స్ల వారికి అయితే ఇదా ఉంటుంది. అలాగే ఇయర్స్ వారుగా చూసుకున్నట్టయితే ఫస్ట్ వింబల్డన్, సెకండ్ యుఎస్, థర్డ్ వచ్చేసి ఫ్రెంచ్, లాస్ట్ వచ్చేసి ఆస్ట్రేలియన్ ఓపెన్ అయితే ఉండడం జరిగింది. సో నెక్స్ట్ ఇప్పుడు ఇవి ఆడేటువంటి కోర్టులు, అంటే మనకు కోర్టులు కూడా అడుగుతాడు. హార్డ్ కోర్టా, క్లే కోర్టా, అంటే గ్రాస్ కోర్టా ఏంటి అనేటువంటిది కూడా మనకు ఎగ్జామ్స్లో ఎక్కువగా కూడా ఆడడం జరుగుతుంటుంది. సో ఒకసారి మనము ఆ యొక్క కోర్ట్స్ అనేటువంటిది అంటే ఎలాంటి కోర్ట్స్ మీద ఆడతారు, హార్డ్ కోర్ట్స్ మీద ఆడతారా లేదంటే క్లే కోర్ట్స్ మీద ఆడతారని చూద్దాం. మనకి ఇప్పుడు ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది కదా, ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకి ఏంటంటే హార్డ్ కోర్ట్ అండి. మనకు ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేటువంటిది హార్డ్ కోర్ట్ మీద ఆడతారు. ఫ్రెంచ్ ఓపెన్ అనేటువంటిది క్లే కోర్ట్ మీద ఆడతారు. వింబల్డన్ అనేటువంటిది గ్రాస్ కోర్ట్ మీద ఆడడం జరుగుతుంది. తర్వాత యుఎస్ ఓపెన్ అనేటువంటిది కూడా మనకు హార్డ్ కోర్ట్ మీద ఆడతారు. సో ఇవి గుర్తుపెట్టుకోండి. సో ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి జనవరిలో జరుగుతుంది, 1905లో స్టార్ట్ అయింది హార్డ్ కోర్ట్. ఫ్రెంచ్ వచ్చేసి మే జూన్లో జరుగుతుంది, 1891లో స్టార్ట్ అయింది క్లే కోర్ట్. తర్వాత వింబల్డన్ అనేటువంటిది జూన్ జూలై మంత్స్లో జరుగుతుంటుంది, 1877లో స్టార్ట్ అయింది, గ్రాస్ కోర్ట్లో ఆడతారు. ఫస్ట్ టైం మనకు ఆఫ్టర్ వరల్డ్ వార్ 2 ఇప్పుడే క్యాన్సిల్ అయింది ఈ యొక్క వింబల్డన్ అనేటువంటిది. తర్వాత యుఎస్ ఓపెన్ అనేటువంటిది ఆగస్ట్ నుంచి సెప్టెంబర్ మధ్యలో జరుగుతుంటుంది, 1881 నుంచి స్టార్ట్ అయింది, హార్డ్ కోర్ట్లో దీన్ని ఆడడం జరుగుతుంది. ప్రజెంట్ 2020 సంవత్సరం సంబంధించి ఫ్రెంచ్ ఓపెన్ మెన్స్ సింగిల్స్ టైటిల్ ఎవరంటే రఫేల్ నాదల్. సో ఇవి మనకు గుర్తుపెట్టుకోవాలి. మరి ఇంకా రఫేల్ నాదల్ అనేటువంటిది గుర్తుపెట్టుకున్నాం కాబట్టి ఇంకా కొన్ని అయితే నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది.
సో అంటే 2020 సంవత్సరానికి సంబంధించి ఫస్ట్ జరిగింది ఏంటి, ఆస్ట్రేలియన్ ఓపెన్. మరి ఆస్ట్రేలియన్ ఓపెన్ విన్నర్ ఎవరు మెన్స్ సింగిల్స్లో చూసుకున్నట్టయితే నోవాక్ జోకోవిచ్. నోవాక్ జోకోవిచ్. సో ఇతను మనకు ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ యొక్క సింగిల్స్ టైటిల్స్ విజేత 2020 సంవత్సరం సంబంధించి. అదే ఫ్రెంచ్ ఓపెన్ చూసుకున్నట్టయితే మనకు ఎవరు రఫేల్ నాదాల్ ఉన్నాడు. తర్వాత ఇంకా వింబల్డన్ ఎలాగో క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి దీనికి సంబంధించి 2019 చెప్తాను. వింబల్డన్ 2020 క్యాన్సిల్ అయింది కాబట్టి 2019 అడగచ్చు. 2019లో ఎవరు గెలిచారంటే నోవాక్ జోకోవిచ్. సో ఎక్కువగా మీకు 3 పేర్లు వినిపిస్తాయి. మీకు గ్రాండ్ స్లామ్స్లో బాగా వినపడేది ఈ మధ్య కాలంలో ఎవరంటే 3 పేర్లు. ఒకటి వచ్చేసి రఫేల్ నాదాల్ ఒకటి, ఇంకొక వ్యక్తి వచ్చేసి నోవాక్ జోకోవిచ్ ఒకటి, మూడో వ్యక్తి వచ్చేసి రోజర్ ఫెదరర్ ఒకటి. అలాగే వీళ్ళ దేశాలు కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో నేను వాళ్ళ దేశాలు కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విన్నర్ చెప్పిన తర్వాత దేశాలు చెప్తాను. సో వింబల్డన్ అనేది వచ్చేసి నోవాక్ జోకోవిచ్ వచ్చేసి ఇతను 2019కి. మరి నెక్స్ట్ ఇప్పుడు యుఎస్ ఓపెన్ రీసెంట్గానే జరిగింది. సో ఎవరంటే మనకు డొమినిక్ థీమ్. సో ఇక్కడ ఉన్నాడు కదా డొమినిక్ థీమ్. సో అది నేను ఇక్కడ రాస్తాను, ఎవరంటే డొమినిక్ థీమ్. సో వీలైతే ఇది ఎంత నోట్స్ రాసుకొని మీకు ఎక్కడ కూడా లభించదు ఇంత నీట్గా మ్యాటర్ ఇక్కడ ఒకటే చోట. సో డొమినిక్ థీమ్ అనేటువంటిది ఈయనతను వచ్చేసి ఈ రీసెంట్గా యుఎస్ ఓపెన్ గెలిచాడు. మరి ఇక్కడ నోవాక్ జోకోవిచ్ ఏ దేశం అనేటువంటిది అడిగేటువంటి ఛాన్స్ ఉంది. నోవాక్ జోకోవిచ్ వచ్చేసి మనకు సెర్బియా దేశం అండి, సెర్బియా దేశం. రఫేల్ నాదాల్ చూసుకున్నట్టు మనకు స్పెయిన్ దేశం, రఫేల్ నాదాల్ స్పెయిన్ దేశం. అలాగే డొమినిక్ థీమ్ వచ్చేసి మనకు ఏ దేశం అనేటువంటిది అడిగే ఛాన్స్ ఉంది, ఆస్ట్రియా. డొమినిక్ థీమ్ వచ్చేసి మనకు ఆస్ట్రియా దేశం అండి. ఇంకా మనకు రోజర్ ఫెదరర్ ఉన్నాడు. ఈ సంవత్సరంలో అయితే ఈయన గెలిచలేదు కాబట్టి గతంలో అయితే బాగా గెలిచాడు, ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచిన లిస్టులో ఉన్నాడు. సో రోజర్ ఫెదరర్ వచ్చేసి ఏ దేశం అనేటువంటిది అడగచ్చు. సో స్విట్జర్లాండ్ అనేది గుర్తుపెట్టుకోండి, స్విట్జర్లాండ్ దేశానికి చెందినటువంటి వ్యక్తి అంటే రోజర్ ఫెదరర్. మరి ఇప్పటి వరకు మెన్స్లో రికార్డ్ చూసుకున్నట్టయితే అంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచినది ఎవరంటే ఒకరు, ఇద్దరు, ముగ్గురు. మెయిన్ టాప్ 3 తీసుకుందాం. టాప్ 3లో మొదటి ఇద్దరు కూడా 20 టైటిల్ సమానంతో గెలుచుకొని ఉన్నారు. సో మళ్ళీ వాళ్ళ పేర్లు ఎవరంటే ఒకరు రఫేల్ నాదాల్ మనం చెప్పుకున్నట్టుగానే, ఇంకొకరు ఎవరంటే రోజర్ ఫెదరర్. సో 20 సింగిల్ టైటిల్స్తో మనకు వీళ్ళు టాప్లో ఉన్నారు, రోజర్ ఫెదరర్, రఫేల్ నాదాల్. తర్వాత మూడో వ్యక్తి ఎవరంటే 17 టైటిల్ గెలిచాడు, ఎవరంటే ఇంతవరకు డిస్కస్ చేసినటువంటి నోవాక్ జోకోవిచ్. సో ఇతను 17 టైటిల్స్తో 3వ స్థానంలో ఉన్నాడు. ఇంకా 4వ స్థానంలో పీటర్ శాంప్రాస్ అని ఇక్కడ ఉన్నాడు కదా, అతను ఉన్నాడు 14 టైటిల్. ఇంకా అవసరం లేదు, మ్యాక్సిమం ఫస్ట్ 3 టైటిల్ అడుగుతాడు. ఫస్ట్ మెయిన్ టైటిల్ ఒకటినే అడుగుతాడు, సెకండ్ థర్డ్ కూడా ఏం అడగడు. కానీ ఇప్పుడు ఫస్ట్ స్థానంలో ఇద్దరు ఉన్నారు 20 టైటిల్ సమానంతో, రఫేల్ నాదాల్, రోజర్ ఫెదరర్. వాటి ఇద్దరు పేర్లు గుర్తుపెట్టుకోండి. ఇది మెన్స్కి సంబంధించి నేను ఆల్మోస్ట్ చాలా వరకు నేనైతే చెప్పడం జరిగింది. సో ఇది మనకు కొంచెం గ్రాండ్ స్లామ్స్ గురించి బాగా కొద్దిగా బ్రీఫ్గా డిస్కస్ చేసినట్టయితే, నెక్స్ట్ ఇంకా చెప్పాలనుకుంటే ఇంకా మనకు మెన్స్ గురించి చెప్పాము. ఉమెన్స్ ఎవరు గెలిచారు, అలాగే వాళ్ళ యొక్క హైయెస్ట్ టెన్నిస్ హిస్టరీలో ఇప్పుడు మనం 20 టైటిల్ చెప్పాం కదా, అలా ఉమెన్స్ సంబంధించి హైయెస్ట్ టైటిల్స్ ఎన్ని ఉన్నాయి ఏంటనేది కూడా మనం చెప్పుకోవచ్చు. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మీకు ఇక్కడ అంటే ఇప్పుడు 2020 సంవత్సరం సంబంధించి సింగిల్స్ టైటిల్స్ చెప్పడం కష్టమవుతుంది కాబట్టి అందరివి. సో నేను ఏంటంటే రికార్డ్స్ మాత్రమే చెప్తాను, ఉమెన్ రికార్డ్ చెప్తాను, అంటే ఎక్కువ గ్రాండ్ స్లామ్లు ఎవరు గెలిచారు ఉమెన్స్లో అనేటువంటిది మాత్రమే చెప్తాను. సో ఒకరు ఫస్ట్ వచ్చేసి హైయెస్ట్గా ఉమెన్స్ గురించి ఇక్కడ రాస్తాను, మార్గరెట్ కోర్ట్. సో ఈమె మార్గరెట్ కోర్ట్, ఈమె వచ్చేసి ఇప్పటివరకు 24 టైటిల్ గెలిచింది. సెకండ్ విషయానికి వచ్చినట్టయితే సెరెనా విలియమ్స్, అమెరికా. సెరెనా విలియమ్స్ 23. మూడోది వచ్చేసి స్టెఫీ గ్రాఫ్, ఈమె వచ్చేసి 22. సో వీళ్ళు అంటే మహిళల్లో టాప్ 3 ప్లేయర్స్లో ఒకటి వచ్చేసి మార్గరెట్ కోర్ట్, ఈమె వచ్చేసి ఏ దేశం అంటే ఆస్ట్రేలియా దేశం. ఇక్కడ డొమినిక్ థీమ్ ఆస్ట్రియా దేశం, ఇక్కడ మార్గరెట్ కోర్ట్ ఆస్ట్రేలియా దేశం. ఏంటంటే ఆస్ట్రేలియా దేశం. మరి సెరెనా విలియమ్స్ ఎవరు మనకు అమెరికా అండి, యుఎస్ఏ. తర్వాత ఈ యొక్క స్టెఫీ గ్రాఫ్ ఎవరైతే ఉన్నారో ఈమె వచ్చేసి మనకు జర్మనీకి చెందినటువంటి వ్యక్తి. సో ఇవైతే నేను కొన్ని ఇంపార్టెంట్ రికార్డ్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే మనకి ఈ యొక్క టెన్నిస్ గ్రాండ్ స్లామ్లోనే ఎన్నో బిట్స్ వచ్చాయి, ఎన్నో విధాలుగా వచ్చాయి. ఆల్మోస్ట్ ఎక్కువగా రిపీట్ అయ్యేటువంటిది ప్రెసెంట్ ట్రెండ్లో మనకి ఇంపార్టెంట్ అయినటువంటి మాత్రమే డిస్కస్ చేశాను. వీటికి తోడుగా మీరు చదువుకోవాల్సినటువంటిది ఉమెన్స్ సింగిల్స్ విన్నర్స్ ఒకటే చదువుకోండి. సో నెట్లో సెర్చ్ చేయండి, మీకు వస్తుంది. ఇంకా అలా ఆల్మోస్ట్ నేను అంటే ఏవి చదువుకోవాలని చెప్తున్నా కాబట్టి దాన్ని బట్టి అయితే చదివేసుకోండి. ఇంత మ్యాటర్ ఏంటంటే చెప్పాను, ఇంకా అవి రాయడానికి ఇక్కడ స్థలం అయితే లేదు. సో కాబట్టి ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే మనం వెళ్దామండి.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, మూడవది. మరి దీనికి ఆన్సర్ గుర్తుందా? ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి మనకు రఫేల్ నాదాల్ అండి. సో ఇంతవరకు డిస్కస్ చేసిన క్వశ్చన్కి అయితే రఫేల్ నాదాల్. దీనికి తోడుగా మనకి ఎంతో మ్యాటర్ అనేది డిస్కస్ చేసాము. సో థర్డ్ క్వశ్చన్ చూడండి, EOS-01 అనేటువంటిది నవంబర్లో మనకు ఇస్రో వాళ్ళు లాంచ్ చేసినటువంటి ఏంటి శాటిలైట్ అండి. శాటిలైట్ లాంచ్డ్ బై ఇండియా. EOS-01 అనేటువంటిది మన ఇస్రో వాళ్ళు రీసెంట్గా లాంచ్ చేసిన శాటిలైట్ నవంబర్లోది. సో రీసెంట్ కరెంట్ అఫైర్స్ అడిగాడు, ఓల్డ్ అడగలేదు. కాకుండా ఇది మార్క్ టెస్ట్ కాబట్టి చెప్పలేము. మనకు ఫస్ట్ రోజు ఎగ్జామ్ జరిగితే మనకు క్లారిటీ వస్తుంది ఏ కరెంట్ అఫైర్ అడుగుతున్నాడు ఏంటంటువంటిది. నెక్స్ట్ చూద్దాం. మరి డ్యాన్స్ ఫామ్ ఆఫ్ కూచిపూడి ఏ రాష్ట్రం అంటే కూచిపూడి మనకు తెలిసిందే, మన ఆంధ్రప్రదేశ్ సంబంధించిందే కూచిపూడి, ఆప్షన్ 3. అలాగే మీరు స్టేట్స్ డ్యాన్స్ ఫామ్స్ తెలుసుకోవాలి. ఇక్కడ మేజర్గా మనకు అడిగేటువంటిది కూచిపూడి ఆంధ్రప్రదేశ్, తర్వాత భరతనాట్యం తమిళనాడు, తర్వాత ఇంకా మనకు పక్కన ఉన్నటువంటి స్టేట్స్ కేరళ మోహినియాట్టం. సో ఇవన్నీ కూడా అడుగుతుంటాడు. కథకళి ఏ రాష్ట్రం ఒకటి. సో ఇవన్నీ కూడా తెలుసుకోండి. స్టేట్స్ డ్యాన్స్ ఫామ్స్ ఒకసారి చదవండి. తర్వాత ఆంధ్రప్రదేశ్ యొక్క న్యూ క్యాపిటల్ ఏంటండి? అమరావతి. సో యాజ్ పర్ ప్రజెంట్ రికార్డ్స్ ప్రకారం అమరావతి గుర్తుపెట్టుకోండి. 3 క్యాపిటల్స్ విషయాన్ని పక్కన పెట్టండి. మన సెంట్రల్ విషయానికి వస్తే అమరావతి అనేటువంటిది ఫిక్స్. నెక్స్ట్ చూద్దాం. తర్వాత ఇండియన్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఈజ్ లొకేటెడ్ నియర్. మరి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎక్కడుంది? సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర ఉంది. మరి దీని గురించి కూడా మనం కొద్దిగా మ్యాటర్ అనేది డిస్కస్ చేసుకోవాల్సినటువంటి పరిస్థితే ఉంది. ఎందుకంటే మనకి ఇది ప్రపంచంలోనే అంటే ఎత్తైనటువంటి విగ్రహం కదా. ఈ సర్దార్ సరోవర్ డ్యామ్ అనేటువంటిది ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం కదా. సో మొత్తం దీని ఎత్తు అంటే ఏంటండి 182 మీటర్లు లేదా 597 ఫీట్లు. సో 182 మీటర్లు లేదా 597 ఫీట్లు. మరి దీన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఆర్కిటెక్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ఆర్కిటెక్ట్స్ అయితే అడుగుతుంటాడు. డిజైనర్ ఎవరంటే ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వచ్చేసి రామ్ వి సుతర్. సో రామ్ వి సుతర్ అండి. సో ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి బిట్. సో మరి ఈ యొక్క ఏదైతే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉందో దాన్ని డిజైన్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే రామ్ వి సుతర్. మరి ఈ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ మనకి ఎప్పుడు ఓపెన్ అయిందంటే 31 అక్టోబర్ 2018 నాడు ఓపెన్ అయితే చేశారు. అలాగే మనకు 31 అక్టోబర్ 2019 నుంచి మనకి ఏం జరిగింది? ఆ రోజు నుంచి మనకు ఈ యొక్క జమ్మూ కాశ్మీర్ అనేటువంటిది లడాక్ 2 కేంద్రపాలిత ప్రాంతాలకైతే విడిపోవడం జరిగింది. ఆ యొక్క విడిపోయిన తర్వాత ప్రజెంట్ మనకి 28 రాష్ట్రాలు 9 కేంద్రపాలిత ప్రాంతాలు అయితే ఉన్నాయి. సో గుర్తుపెట్టుకోండి. జమ్మూ కాశ్మీర్ సంబంధించిన ఆర్టికల్ ఏదంటే 370 అనేటువంటిది గుర్తుపెట్టుకోండి, అడిగేటువంటి ఛాన్స్ ఉంది. సో ఇక్కడ 31 అక్టోబర్ ఉంది కాబట్టి 2018. అదే సంవత్సరానికి మళ్ళీ ఏం జరిగిందంటే నేను ఇక్కడ చెప్తున్నాను. ఇది ఇక్కడ కొద్దిగా జస్ట్ స్మాల్ ఇన్ఫర్మేషన్ ఇది. సో అలాగే మీరు ఏం చేయాలంటే స్టేట్స్, సీఎంస్, తర్వాత గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ యూనియన్ టెరిటరీకి సంబంధించి తెలుసుకోవాలి. అలాగే యూనియన్ టెరిటరీస్లో కేవలం సీఎంస్ 2 స్టేట్లకే ఉన్నారు. సో 2 యూనియన్ టెరిటరీస్కి ఉన్నారు, ఒకటి ఢిల్లీకి, తర్వాత పాండిచ్చేరికి. సో అవి వాటి గురించి తెలుసుకోవాలి. సో ఇంకా మన స్టాచ్యూ ఆఫ్ యూనిటీకి వచ్చినట్టయితే ఇంకా సర్దార్ సరోవర్ డ్యామ్ దగ్గర ఉంది. మరి ఏ నది దగ్గర అంటే నర్మదా రివర్ అండి. మరి ఈ యొక్క స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఎవరిది అంటే మనకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిదే కదా. సో అందరికీ తెలుసు ఇది అని చెప్తున్నాను. సో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహమే మనకు ప్రపంచంలో అత్యంత ఎత్తైన విగ్రహం. ప్రజెంట్ వచ్చేసి 182 మీటర్లు. మరి మనకు భారత మొదటి ఉప ప్రధాని అంటే డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గాను, తర్వాత హోమ్ మినిస్టర్గా కూడా పనిచేయడం జరిగింది ఫస్ట్ క్యాబినెట్లో చూసుకున్నట్టయితే. కాబట్టి అది కూడా అడిగేటువంటి ఛాన్స్ ఉంటుంది. హోమ్ మినిస్టర్ గాను డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్గా అయితే పనిచేశాడు. ఎందుకు స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఇతని పేరు మీద తీసుకొచ్చాడంటే మనకు అప్పట్లో మనకి మొత్తం భారతదేశంలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్ను కూడా కలపడానికి అయితే ఎంతో ప్రయత్నం చేశారు. కాబట్టి అందుకే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అనేటువంటిది ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని విగ్రహం అయితే కట్టించడం జరిగింది. సో యూనిటీ అంటే మీరు యూనిటీ అనగానే గుర్తుకు రావాల్సింది సర్దార్ వల్లభాయ్ పటేల్. సో అర్థమైందా? సో ఇది దీనికి సంబంధించి కొద్దిగా బ్రీఫ్ పాయింట్స్ అయితే. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. ద టర్మ్ పిసికల్చర్ ఈజ్ రిలేటెడ్ విత్. సో మనకు ఏదైనా ఒక సబ్జెక్టు దానికి సంబంధించిన స్టడీ గురించి అడుగుతుంటాడు. సో ఇక్కడ పిసికల్చర్ దేనికి సంబంధించిన అంటే ఫిష్ ఫార్మింగ్ అండి. సో అలాగే నెక్స్ట్ మిగిలిన నుండి సిల్క్ ఫార్మింగ్, అది కూడా నేను ఇక్కడ మీకు చెప్పేస్తాను, పని అయిపోతుంది. చూడండి ఇక్కడ సిల్క్ ఫార్మింగ్ వచ్చేసి మనకు సిల్క్ ఫార్మింగ్ ఏమంటారంటే మనకు సెరికల్చర్ అంటారు. ఫిష్ ఫార్మింగ్ వచ్చేసి మనకి ఇప్పుడు చెప్పుకున్నట్టుగా పిసికల్చర్ అంటారు. తర్వాత బీ ఫార్మింగ్ వచ్చేసి మనకు ఎపికల్చర్ అంటారు. అలాగే బర్డ్ ఫార్మింగ్ వచ్చేసి మనకు ఏవికల్చర్ అంటారు. సో సెరికల్చర్ సిల్క్ ఫార్మింగ్, పిసికల్చర్ ఫిష్ ఫార్మింగ్, ఎపికల్చర్ వచ్చేసి మనకు బీ ఫార్మింగ్, ఏవికల్చర్ వచ్చేసి బర్డ్ ఫార్మింగ్. సో ఈ 4 గుర్తుపెట్టేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ అయితే మళ్ళీ చూద్దాం. సో 8th క్వశ్చన్ అయితే అయిపోయింది మనకి. ఇప్పుడు 9th క్వశ్చన్కి అయితే వెళ్దాం.
సో కిలో వాట్ పర్ అవర్ అనేటువంటి దేనికి యూనిట్ అంటే పవర్ కండి, గుర్తుపెట్టేసుకోండి. పవర్ మన ఇళ్లలో అంటే ఒక యూనిట్ అంటే ఏంటంటే కిలో వాట్ పర్ అవర్ అనే దాన్ని యూనిట్ అంటారు. మనకు మామూలుగా మన ఇళ్లలో కొలిచేటువంటి విద్యుత్ దేంతో కొలుస్తారంటే కిలో వాట్ పర్ అవర్ అనేటువంటి కొలుస్తారు. మనం మామూలుగా యూనిట్స్ అని లెక్కేసుకుంటాం. 1 యూనిట్ ఈక్వల్ టు 1 కిలో వాట్ పర్ అవర్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం దేనిలో కొలుస్తామంటే కిలో వాట్ పవర్ దేనికి సంబంధించి అంటే పవర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ చూద్దాం. లాక్టిక్ యాసిడ్ అనేటువంటిది మనకు మెయిన్గా ఎక్కడ కనిపిస్తుంది అంటే పాలు పెరుగులో కనిపిస్తుంటుంది. కాబట్టి ఆప్షన్ 2లో ఉన్నటువంటి కట్ అనేటువంటిది కరెక్ట్ అయిన ఆన్సర్ అండి ఇక్కడ. తర్వాత విచ్ విటమిన్ హెల్ప్స్ ద బాడీ అబ్జర్వ్ కాల్షియం. సో మరి కాల్షియం సంబంధించి ఏ విటమిన్ అనేది మనకు బాగా హెల్ప్ చేస్తుంటే మన బాడీలో అంటే విటమిన్ డి అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. సో విటమిన్ డి, కాల్షియం బాగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూద్దాం. ద ఆడబుల్ ఫ్రీక్వెన్సీ రేంజ్ ఆఫ్ హియరింగ్ ఆఫ్ ఫర్ అన్ యావరేజ్ హ్యూమన్ బీయింగ్ ఈజ్ ఫ్రమ్ అబౌట్. సో మరి మానవుని యొక్క శ్రవణ శక్తి ఫ్రీక్వెన్సీ రేంజ్ ఎంత అడుగుతున్నాడు. సో 20 హెర్ట్జ్ నుంచి 20,000 హెర్ట్జ్ వరకు. మీరు బాగా గమనించుకోవాలి. 20 హెర్ట్జ్ తో 20 కిలో హెర్ట్జ్ ఉంది. అంటే 20 × 1000 కిలో అంటే 1000. 20 × 1000 ఏమవుతుంది? 20,000 కదా. 20 హెర్ట్జ్ తో 20,000 హెర్ట్జ్ మనకు 20 కిలో హెర్ట్జ్గా ఇచ్చాడు ఇక్కడ. సో కాబట్టి మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. కే అనేటువంటి చిన్నది యాడ్ అయింది ఇక్కడ. సో కాబట్టి 20 హెర్ట్జ్ టు 20,000 హెర్ట్జ్ లేదంటే 20 కిలో హెర్ట్జ్ వరకు మనకు మానవ యొక్క వినికిడి అయితే ఉంటుంది ఫ్రీక్వెన్సీ పౌనపుణ్యం అనేటువంటిది. సో ఇలా మీరు ఇంకా కొన్ని డాగ్స్కి సంబంధించి కానీ అలాగే కార్ సౌండ్ ఎంత డిసిబెల్స్, సో అలా కొన్ని సౌండ్స్ ఉన్నాయి. అల్ట్రాసోనిక్ సౌండ్స్ అనేటువంటిది ఎవరు ప్రొడ్యూస్ చేస్తారు, అలాగే ఏనుగుకు సంబంధించి ఎంత ఫ్రీక్వెన్సీ రేంజ్ ఉంటుంది అవన్నీ కూడా చదువుకోవాలి. సో ఒకసారి అయితే అవి చదువుకోండి. సౌండ్ అనేటువంటి చాప్టర్ ఫిజిక్స్ విషయానికి వచ్చింది. సౌండ్ అనే చాప్టర్ ఒకసారి చదువుకోండి. మనకు ఫిజిక్స్లో న్యూమరికల్స్ అయితే అడగలేదు దీంతో అయితే, అంటే ప్రాబ్లమ్స్ అడగలేదు, జస్ట్ డైరెక్ట్ క్వశ్చన్స్ అడిగాడు. తర్వాత మెటల్ కాంతి కింది వాటిలో సోడియం, ఫాస్ఫరస్, అల్యూమినియం, మెర్క్యూరీ. సో మనకు తెలుసు మెటల్ కాంతి ఏంటంటే ఫాస్ఫరస్ అండి. సో దీనికి సంబంధించి కూడా ఒక చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అంటే చూసుకుందాం ఇక్కడ. సో సోడియం అనేటువంటిది హైలీ రియాక్టివ్ మెటల్. సో దానికోసమే దీన్ని ఏం చేస్తారంటే కిరోసిన్లో పెడతారండి. సో హైలీ రియాక్టివ్ మెటీరియల్ కాబట్టి గాలితో అంటే చర్య జరిపింది అనుకోండి, సో పేలే ఛాన్స్ ఉంటుంది. హైలీ రియాక్టివ్ కాబట్టి కిరోసిన్లో భద్రపరుస్తారు. అదే ఫాస్ఫరస్ అనేటువంటిది నాన్ మెటల్ ఏంటంటే ఫాస్ఫరస్. దీన్ని వచ్చేసి మనకు వాటర్లో అయితే మనకు భద్రపరచడం జరుగుతుంది. ఇది కూడా హైలీ రియాక్టివ్ ఫాస్ఫరస్ కాబట్టి వాటర్లో అయితే ఉంచుతారు. కిరోసిన్ ఉంచేది సోడియము, వాటర్లో ఉంచేది ఫాస్ఫరస్. ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి. ఎగ్జామ్స్లో మనకి రెండు అడుగుతాడు. సో నాన్ మెటల్ ఏదంటే కింది వాటిలో ఫాస్ఫరస్, ఇది సోడియం అనేటువంటిది మెటలే, అల్యూమినియం మెటలే, తర్వాత మెర్క్యూరీ మెటలే. మరి మెర్క్యూరీ సంబంధించి మనకు కొన్ని బిట్స్ అనేటువంటి అడిగే ఛాన్స్ ఉంది. అంటే అంటే మెర్క్యూరీ అనేది మెటల్ అయినప్పటికీ మనకి ఏం ఫామ్లో ఉంటుందంటే లిక్విడ్ ఫామ్లో అయితే ఉంటుంది రూమ్ టెంపరేచర్ దగ్గర. సో కాబట్టి మెర్క్యూరీ డెఫిషియన్సీ వల్ల మనకు వచ్చేటువంటి వ్యాధి అంటే మినిమెటా డిసీజ్ అనేటువంటిది రావడం జరుగుతుంటుంది. సో అది కూడా మనకు అడుగుతుంటాడు. మరి మెర్క్యూరీ యొక్క లాటిన్ నేమ్ అనేటువంటిది కూడా ఒకసారి మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మెర్క్యూరీ లాటిన్ నేమ్ కూడా అడుగుతాడు. మెర్క్యూరీ సింబల్ ఒకటి ఉంటుంది, చదివేది ఒకటి ఉంటుంది. సో కాబట్టి మరి ఒకసారి మనము మెర్క్యూరీకి సంబంధించినటువంటి లాటిన్ నేమ్ అనేటువంటిది ఒకసారి చూసుకున్నట్టయితే ఇక్కడ రాస్తాను. మెర్క్యూరీ మనం ఏం సింబల్తో చూస్తాం? మామూలుగా హెచ్జీ అనేటువంటి సింబల్తో చూపిస్తుంటాము. మెర్క్యూరీ అంటే హెచ్జీ రాస్తాము సింబల్స్ కూడా అడుగుతాడు. ఆర్ఆర్బీలో ఏమిటి సింబల్స్ కూడా అడుగుతాడు. హెచ్జీ గుర్తుపెట్టుకోండి. హెచ్జీ అంటే మనకు హైడ్రార్జియం. సో హైడ్రార్జియంనే మెర్క్యూరీ అంటారు లాటిన్ నేమ్. మనం మామూలుగా మెర్క్యూరీ అంటుంటాం. దీన్ని సింబల్ హెచ్జీ, అఫీషియల్ నేమ్ వచ్చేసి హైడ్రార్జియం. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హూ వాజ్ ద లాస్ట్ జైన్ తీర్థంకరస్. మనకు మొత్తం 24 మంది జైన్ తీర్థంకరులు అయితే ఉన్నారు. వాళ్ళలో లాస్ట్ వ్యక్తి ఎవరంటే మహావీర. సో ఇది డైరెక్ట్ ఆన్సర్. సో గుర్తుపెట్టుకోండి. 24 మంది గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. అంటే 24 మందిలో ప్రముఖులు ఎవరు, ఫస్ట్ ఎవరు, లాస్ట్ ఎవరు గుర్తుపెట్టుకోండి. తర్వాత మధ్యలో ప్రముఖులు ఎవరు ఉంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి ఈ యొక్క జైన్ తీర్థంకరులలో. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ ద ఫస్ట్ గవర్నర్ ఆఫ్ బెంగాల్ యొక్క ఫస్ట్ గవర్నర్ ఎవరు అంటే మనకు వారెన్ హేస్టింగ్స్. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా ఫస్ట్ ఎవరు అంటే విలియం బెంటిక్ వస్తాడు. అదే గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ఎవరంటే మనకు వారెన్ హేస్టింగ్స్. ఆప్షన్ బిలో ఉన్నటువంటి వారెన్ హేస్టింగ్స్. తర్వాత బ్యాటిల్ ఆఫ్ ప్లాస్ ఎప్పుడు జరిగిందంటే 1757 అండి. 1857 సిపాయిల తిరుగుబాటు తర్వాత. అందుకంటే 100 years బ్యాక్ 1757 బ్యాటిల్ ఆఫ్ ప్లాస్. ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు, దానికి దీనికి లింక్. నెక్స్ట్ వచ్చేసి హూ వాజ్ నోన్ యాజ్ ఫ్రెండియర్ గాంధీ అని ఎవరు పిలుస్తారంటే ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఆప్షన్ డీలో ఉన్నటువంటి ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్ని మనకు మామూలుగా ఫ్రెండియర్ గాంధీ అని పిలుస్తారు. ఇంపార్టెంట్ ఇది కూడా. నెక్స్ట్ చూడండి. హూ అమంగ్ ఫాలోయింగ్ వాజ్ నాట్ ఏ నవరత్న ఆఫ్ ముఘల్ ఎంపరర్. సో ముఘల్ ఎంపరర్ అక్బర్ ఆస్థానంలో కింది వారిలో నవరత్నాలు లేనివారు. నవరత్నాలు అంటే 9 మంది ఉంటారు. మన మామూలు నవరత్నాలు ముఘల్ ఎంపరర్ అయిన అక్బర్ ఆస్థానంలో ఉన్నారు, అలాగే విక్రమాదిత్య ఆస్థానంలో కూడా ఉన్నారు. మరి ఇక్కడ అక్బర్ ఆస్థానంలో కింది వారిలో ఎవరు
ఆ యొక్క నవరత్నాల్లో లేరు అంటున్నారు. తాన్సేన్, బీర్బల్, బైరామ్ ఖాన్, అబ్దుల్ ఫజల్. మరి వీటిలో లేని వారు ఎవరంటే బైరామ్ ఖాన్. ఈయన వచ్చేసి టీచర్ అని చెప్పుకోవచ్చు. సో ఒక టీచర్ లాగా అని చెప్పుకోవచ్చు బైరామ్ ఖాన్. అంతేగాని ఈయన నవరత్నాల్లో ఒక వ్యక్తి అయితే కాదు. తాన్సేన్, బీర్బల్, అబ్దుల్ ఫజల్ అయితే వీళ్ళు నవరత్నాల్లో ఒకరు. బైరామ్ ఖాన్ అయితే ఒక టీచర్, అడ్వైజర్ అని చెప్పుకోవచ్చు ఆ యొక్క అక్బర్ సంబంధించి బైరామ్ ఖాన్. సో కాబట్టి బైరామ్ ఖాన్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. విచ్ ఆర్ ద ఫాలోయింగ్ డస్ నాట్ షేర్ ఇట్స్ బార్డర్ విత్ నేపాల్. నేపాల్తో బార్డర్ పంచుకొని రాష్ట్రం ఏది ఇక్కడ అడుగుతున్నాడు. ఉత్తరప్రదేశ్, సిక్కిం, అస్సాం, ఉత్తరాఖండ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి అస్సాం అండి. అస్సాం అనేటువంటిది మనకు ఈ యొక్క ఏదైతే ఈ యొక్క నేపాల్ దేశం ఉందో ఆ దేశంతో ఈ యొక్క బార్డర్ అయితే పంచుకోదు. సో ఇక్కడ దీనికి సంబంధించి ఇంకా కొన్ని పాయింట్స్ అయితే మనం ఇక్కడ చెప్పుకోవాల్సి అయితే ఉంది. మరి ఈ యొక్క నేపాల్తో బార్డర్ పంచుకునే రాష్ట్రాలు ఏవేవంటే 1 ఉత్తరప్రదేశ్, 2 సిక్కిం, 3 ఉత్తరాఖండ్, 4 ఇక్కడ లేకపోయినా కూడా తెలుసుకోండి మంచిది. 4 బీహార్. నెక్స్ట్ 5వ రాష్ట్రం వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఏంటి వెస్ట్ బెంగాల్. సో ఉత్తరప్రదేశ్, సిక్కిం, ఉత్తరాఖండ్, తర్వాత బీహార్, వెస్ట్ బెంగాల్. సో మొత్తం ఈ 5 రాష్ట్రాలు కూడా ఈ యొక్క నేపాల్ దేశంతో ఆ యొక్క ల్యాండ్ అయితే షేర్ చేసుకుంటారు, అంటే బార్డర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే ఈ యొక్క రాష్ట్రాలు కూడా ఎక్కడైనా సరే మనము ఈ యొక్క నేపాల్కి అయితే ప్రవేశించవచ్చు. ముఖ్యంగా మెయిన్ నేపాల్లోకి ప్రవేశించడానికి ఉన్నటువంటి బార్డర్ ఏదంటే మనకు బార్డర్ అడుగుతాడు, సోనాలి బార్డర్ అంటాడు. సో సోనాలి అనే ప్రదేశం దగ్గర మనకు నేపాల్ వెళ్ళడానికి అయితే ఉంటుంది ఉత్తరప్రదేశ్లో, యూపీలో. మెయిన్గా మనం ఎక్కువ మంది మనకు నేపాల్కి ఎంటర్ కావాలంటే ఎక్కడి నుంచి వెళ్తారంటే సోనాలి బార్డర్లో వెళ్తారు. కాబట్టి సోనాలి బార్డర్ అనేది ఏ దేశాల మధ్య బార్డర్ అని అడుగుతాడు ఎగ్జామ్లో. ఆల్రెడీ అడిగాడు ఎన్నోసార్లు ఎగ్జామ్స్లో. ఇది గుర్తుపెట్టుకోవాలి, ఇండియాను నేపాల్. సో అది నేపాల్ సంబంధించి ఇక్కడ వచ్చింది కాబట్టి. అలాగే మీరు ఏం చేయాలంటే ఎగ్జామ్స్లో మన భారతదేశం చుట్టూ 7 to 8 కంట్రీస్ ఉన్నాయి. ఆ 7 to 8 కంట్రీస్ సంబంధించి అఫీషియల్ స్పోర్ట్ ఏంటి, అంటే నేషనల్ స్పోర్ట్ ఏంటి, తర్వాత పిఎం కానీ ప్రెసిడెంట్ కానీ లేదంటే ఆ దేశాలకు సంబంధించిన హెడ్స్ చదువుకోవాలి, తర్వాత కరెన్సీ చదువుకోవాలి, తర్వాత క్యాపిటల్స్ చదువుకోవాలి ఆ దేశాలకు సంబంధించి. మన చుట్టూ ఉన్నటువంటి దేశాలు ఏవేవి ఉన్నాయి, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, మాల్దీవ్స్, అలాగే యొక్క శ్రీలంక, తర్వాత భూటాన్, చైనా, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చెప్పుకున్నటువంటి నేపాల్. సో ఈ దేశాలన్నింటికి సంబంధించి మీరు ఏం చేయాలంటే ఆ దేశం యొక్క హెడ్ అంటే ప్రెసిడెంట్ కానీ ప్రైమ్ మినిస్టర్ కానీ ఎవరున్నారు, కింగ్ అంటే కింగ్, తర్వాత క్యాపిటల్ ఏంటి, కరెన్సీ ఏంటి, ఆ దేశం సంబంధించినటువంటి నేషనల్ స్పోర్ట్ ఏంటి. రీసెంట్గా ఎగ్జామ్లో CHSL ఎగ్జామ్లో భూటాన్ దేశం యొక్క నేషనల్ స్పోర్ట్ అడిగాడు, ఏంటి ఆర్చరీ, నేపాల్ దేశంది. సో అలా అన్ని దేశాలకు సంబంధించి చదువుకోవాలి, దాంతోపాటు మన దేశానికి సంబంధించి కూడా చదువుకోవాలి. సో ఇది నేపాల్ సంబంధించి కొద్దిగా ఇన్ఫర్మేషన్ నేను ఇక్కడ ఇచ్చాను. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దాం. విత్ హౌ మెనీ స్టేట్స్ డస్ జార్ఖండ్ షేర్ ఇట్స్ బౌండరీ. అంటే మొత్తం 5 స్టేట్స్తో ఈ యొక్క జార్ఖండ్ అయితే బార్డర్ని షేర్ చేసుకుంటుంది. సో 20 క్వశ్చన్స్ కంప్లీట్ అయిపోయి ఈ జార్ఖండ్ గురించి మనం కొద్దిగా డిస్కస్ చేసుకున్నట్టయితే 5 స్టేట్లన్నా మా 5 స్టేట్లు ఏంటంటే ఒకసారి మనం చూసుకున్నట్టయితే ఇది జార్ఖండ్ అనుకోండి. సో జస్ట్ మినిట్. సో ఇది జార్ఖండ్ అనుకున్నట్టయితే ఇది జార్ఖండ్ మ్యాప్ అనుకోండి. ఇక్కడ ఇది ఈస్టర్న్ సైడ్ ఉన్నటువంటి స్టేట్. మరి ఈస్ట్ సైడ్ దేంతో బార్డర్ షేర్ చేసుకున్నట్టే వెస్ట్ బెంగాల్తో అయితే షేర్ చేసుకోవడం జరుగుతుంది. అదే సౌత్లో చూసుకున్నట్టయితే ఒడిస్సా, నార్త్లో చూసుకున్నట్టయితే మనకు బీహార్, అదే వెస్ట్లో చూసుకున్నట్టయితే మనకు 2 స్టేట్లు వస్తాయి. ఇక్కడ ఒకటి ఛత్తీస్గఢ్ ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఛత్తీస్గఢ్, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఉత్తరప్రదేశ్ అండి, యూపీ, ఉత్తరప్రదేశ్. మరి తర్వాత మనకు ఈ యొక్క ఎగ్జామ్లో ఇలాంటివి అడుగుతాడు. అంటే ఆంధ్రప్రదేశ్ ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు ఉంది, కర్ణాటకతో ఎన్ని రాష్ట్రాలతో ఉంది, యూపీ వచ్చేసి ఆల్మోస్ట్ ఎక్కువ స్టేట్స్ ఉన్నది యూపీ అండి, ఆల్మోస్ట్ 9 రాష్ట్రాలతో సరిహద్దు అయితే ఉంది ఉత్తరప్రదేశ్కి. సో మరి హైయెస్ట్ ల్యాండ్ బార్డర్ స్టేట్స్ అంటే ఇతర రాష్ట్రాలతో ఎక్కువగా బార్డర్ షేర్ చేసుకున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. అలాగే ఉత్తరప్రదేశ్లో మనకు ఆల్మోస్ట్ ఎక్కువగా లోక్సభ కానీ రాజ్యసభ సీట్లు కానీ ఎక్కువగా ఉంటాయి. సో అవి కూడా ఒకసారి చూసుకోండి, లోక్సభ రాజ్యసభ సీట్లు చూసుకోవాలి, స్టేట్ సంబంధించి స్టేట్ క్యాపిటల్ చూసుకోవాలి, అలాగే స్టేట్ సంబంధించిన సీఎం చూసుకోవాలి, గవర్నర్ చూసుకోవాలి. సో ఇవన్నీ కూడా మీరు ఒక స్టేట్కి సంబంధించి చూసుకోవాలి. అలాగే ఆ స్టేట్ ఇతర స్టేట్తో పంచుకున్నటువంటి బార్డర్స్ అంటే ఎన్ని స్టేట్లతో బార్డర్ అనేటువంటిది పంచుకుంటుంది అనేది చెక్ చేసుకోవాలి. అలాగే ఇండియాలో ఉన్నటువంటి భూపరివేష్టిత రాష్ట్రాలు అంటే ల్యాండ్ లాక్డ్ స్టేట్స్ ఏవే ఉన్నాయి. సో ఇలా జాగ్రఫీకి సంబంధించిన కొన్ని పాయింట్స్ అయితే చూసుకోండి. సో చూడొచ్చు మనం ఈ యొక్క వీడియోలోనే మనకు డిస్కస్ చేసినది 20 క్వశ్చన్లు, అంటే 20 క్వశ్చన్లు మాత్రమే ఇక్కడ నేను చెప్పాను. చూసుకోవచ్చు 20 క్వశ్చన్లకి ఇది 20 క్వశ్చన్. నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ 20 క్వశ్చన్ డిస్కస్ చేస్తే జీకే అయిపోతుంది, జనరల్ అవేర్నెస్. నెక్స్ట్ వేరే చదవచ్చు, అంటే నెక్స్ట్ మ్యాథ్స్ స్టార్ట్ చేయొచ్చు. సో 20 క్వశ్చన్లకు కానీ నేను ఆల్మోస్ట్ మీకు ఇక్కడ దాదాపుగా 100 నుంచి 150 ప్రశ్నలు చెప్పాను. 100 నుంచి 150 బిట్ల దాకా దగ్గర చెప్పుంటాను. సో అర్థమైందా?
సో ఇది మన క్లాస్ అయితే. సో 100 నుంచి 150 బిట్లు మీకు ఇక్కడ చెప్పడం జరిగింది. నేను చెప్పినటువంటి ప్రతి పాయింట్ కూడా ఒక బిట్ కింద లెక్కండి. సో అవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్సే, ఎన్నోసార్లు అడిగినటువంటి బిట్సే కాబట్టి చెప్తున్నాను. సో ఆల్మోస్ట్ నేనైతే దాదాపు ఒక 5 ఇయర్స్ నుంచి ఎన్నో పేపర్స్ అయితే గమనించడం జరిగింది. ఈ యొక్క టీసీఎస్ వాళ్ళు నిర్వహించినటువంటి పేపర్స్, కొన్ని వందల పేపర్లను గమనించిన తర్వాత జనరల్ అవేర్నెస్ మీద ఒక అవగాహన నుండి తెచ్చుకొని మీకు చెప్పడం జరిగింది. సో అర్థమైందా? సో ఇదండి వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మరి మనము నెక్స్ట్ 21 క్వశ్చన్ నుంచి డిస్కస్ చేద్దాం. సో అవి కూడా మీకు సేమ్ ఇలాగే చెప్పడం జరుగుతుంది, ఆ యొక్క క్వశ్చన్లు కూడా. అలాగే మ్యాథ్స్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది, రీజనింగ్ కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకైతే ప్రజెంట్ ఇచ్చిన పేపర్ అయితే ఆల్మోస్ట్ చాలా వరకు 90% ఈజీగానే ఉంది. 10% ఏదో కొద్దిగా హార్డ్ అని చెప్పుకోవచ్చు. 10% హార్డ్, ఓ 10 క్వశ్చన్స్ అలా ఉంటాయి. కానీ మరి మెయిన్ ఎగ్జామ్ కూడా ఇలాగే ఉంటుందంటే 100% ఇలాగే ఉంటుంది. కాకుంటే కొన్ని షిఫ్ట్లకు మాత్రమే ఇలా వస్తుంది, అదృష్టం ఉన్నట్టు. అంటే మనకి ఎవరైతే అంటే లక్ అండి, అంటే ఇలాంటి ఈజీ షిఫ్ట్ రావడం అంటే లక్కే. కొందరికి వస్తుంది, కొందరికి హార్డ్ షిఫ్ట్ అనేది వస్తుంది. కాబట్టి మనకి నార్మలైజేషన్ ఉంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం లేదు. హార్డ్ షిఫ్ట్ వచ్చినా, ఈజీ షిఫ్ట్ వచ్చినా కూడా మనకు నార్మలైజేషన్ అనేది ఉండడం వల్ల మనకు మార్క్స్ అనేటువంటిది గెయిన్ అవ్వడం జరుగుతుంది ఒకవేళ హార్డ్ షిఫ్ట్ వస్తే. సో అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మిత్రులకి అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీ ఫ్రెండ్స్కి అయితే రిఫర్ చేయండి తప్పకుండా కూడా. ఇలాంటి మరిన్ని క్వశ్చన్స్తో నెక్స్ట్ వీడియో కలుద్దాం. నెక్స్ట్ క్వశ్చన్స్తో అందరికీ సెలవు. జై హింద్.